మీరు కూడా రెగ్యులర్‌గానే శారీని, బ్లౌజ్‌ని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నారా? అయితే ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. అసలు చాలా ఈజీగా ఉంటది. మనకి క్యారీ చేయడానికి గూడా ఈజీగా ఉంటదనమాట. సో, బ్లౌజ్ గూడా మనకి మిస్ కాకుండా చాలా తొందరగా దొరికేస్తది. సో, ఇదైతే శారీ. దానికొచ్చిన బ్లౌజ్ ఇది. మగ్గం వర్క్ చేపించుకున్నాము. మీరొకసారి గెస్ చేయండి. ఈ శారీ అయినా, బ్లౌజ్ అయినా ఎంత అమౌంట్ పడొచ్చు అనేసి చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. ఫస్ట్ అయితే నార్మల్‌గా మనం శారీని ఇలా ఫోల్డ్ చేసుకొని, మధ్యలో బ్లౌజ్ అయినా, శారీ పెట్టుకుంటే అయినా పెట్టుకొని, మనమైతే ఫోల్డింగ్ పెట్టుకుంటాము. సో, దాన్ని బీరువాలో పెట్టుకుంటాం, వార్డ్‌రోబ్‌లో పెట్టుకుంటాం. అలా పెట్టుకోవడం వల్ల మొత్తం స్పేస్ ఆక్యుపై చేస్తదనమాట. క్యారింగ్ కూడా చాలా ఇబ్బందవుతది. లావుగా కనపడతది. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఫస్ట్ శారీని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని, శారీకొచ్చిన బ్లౌజ్‌ని నీట్‌గా ఓపెన్ చేసేసి, అందులో మనం హాఫ్ చేసుకున్నాం కదా! శారీని మధ్యలో పెట్టేయాలి. సో, అక్కడ పెట్టేసి మంచిగా ఫిట్‌గా స్టిఫ్‌గా ఉండేటట్టు మంచిగా సెట్ చేసుకోవాలనమాట. మొత్తం కరెక్ట్‌గా సెట్ అయిపోవాలి ఆ బ్లౌజ్‌లో. సో, అలా పట్టిన తర్వాత మొత్తం మనకి వాటికి ఉక్సులుంటాయి కదా! సో, వాటిని పెట్టుకొని నీట్‌గా అంటే మనం కిందకి లాగామనుకోండి స్టిఫ్‌గా పట్టేస్తది. మంచిగా అసలు ఎటు పోదనమాట బ్లౌజు. మీరసలు ఎంత మర్చిపోయినా గూడా, మీరు నాలాగా మతిమరుపు ఉన్న వాళ్ళైతే పక్కాగా ఈ టిప్ మీకు యూజ్ అవుతదనైతే నేను అనుకుంటున్నాను. సో, సైడ్ ఉంటాయి గదా! హ్యాండ్స్ అన్నిటిని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని, ఇక శారీని హాఫే గదా మనం ఫోల్డ్ చేసింది. ఇక్కడ కింద నుండి పైకి ఫోల్డ్ చేసేస్తే అంతే. చూడండి ఎంత బాగా అసలు ఫోల్డ్ అయిందంటే, నాకసలు ఇది ట్రిక్ నేను ట్రై చేసిన కాడ్నుండి అసలు నా బ్లౌజెస్ అయినా, శారీ పెట్టికోట్స్ అయినా అసలు మిస్ కావడమే లేదు. మంచిగా దానికొచ్చిన థ్రెడ్స్‌ని మంచిగా టై చేస్తే ఇగ అసలు శారీ ఎటు పోదనమాట. మంచిగా స్పేస్ కూడా మీకు చూడండి అసలు ఎంత బాగా కనపడుతుందంటే చాలా మంచిగుంది గదా! సో, ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతదనైతే నేను అనుకుంటున్నాను. ఇంకా శారీ పెట్టుకోట్ విషయం అంటారా? సో, దాన్ని కూడా నీట్‌గా రెక్టాంగిల్ షేప్‌లో మడతేసుకొని లోపల పెట్టుకుంటే ఇక అసలు ఎటు పోదు. ఈ ట్రిక్ మీకెలా అనిపించింది? మీకు నచ్చిందా? మరి మీకు ముందే తెలుసా లేదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ శారీ కాస్ట్ ఎంతో కూడా చెప్పండి.